సార్వత్రిక సామరస్యతకు పాటుపడుతున్నాం, అన్ని రంగాల్లో మహిళల ముద్ర జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. అంటే అన్ని రంగాల్లో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేలాగా, మహిళలకి కొన్ని పటిష్టమైన చట్టాలు తీసుకునేలాగా కూడా భారత ప్రభుత్వం ముందడుగు వేస్తుందనే విషయంలో ప్రశంసలు కూడా కురిపించారు. ఒకసారి అది చూడొచ్చు. ప్రపంచంలోని వేర్వేరు ఖండాల్లో భౌగోళిక రాజకీయ కల్లోలం అలుముకున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం ఒక శాంతి దూతలా నిలుస్తోందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే పక్కనే జరుగుతున్న బంగ్లాదేశ్ అల్లర్లకు సంబంధించి రోజుకొక హిందువుని పర్టికులర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలవకుండా కావాలని చేస్తున్న దారుణాలు కూడా మనం ఎక్కడ స్పందించట్లేదు. దానికి అంతర్జాతీయ రాజకీయాలు కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ గాజా హమాస్ సంబంధించి ఏదైతే చేసినా కూడా ఇజ్రాయెల్ మనకి స్నేహస్తం అందించినప్పటికి కూడా ఎటువంటి శాంతి దూతలా వ్యవహరిస్తుందనేది కూడా కీలకంగా మారింది. అలాగే ఉక్రెయిన్ మీద రష్యా దాడులకు సంబంధించి కూడా భారత చిరకాల మిత్రుడైన రష్యాతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న నేపథ్యం ఇక్కడ రాష్ట్రపతి ముర్ము గారు చెప్పిన అంశంలో మనం చూడొచ్చు. సోమవారం జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. చాలామంది 1950 నుంచి అమల్లోకి వచ్చింది 2026 కాబట్టి 2026 మైనస్ 50 చేస్తే 76 కదా, 77 అని అంటారు. బట్ 57 కూడా కౌంట్ చేయాలి. 57 కూడా కౌంట్ చేస్తే ఇది 77వ గణతంత్ర దినోత్సవం. దీనికి సంబంధించి చాలామంది అధికారులు హైలీ అఫీషియల్ హైరార్కీస్ కూడా జెండా ఎగరవేస్తున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్కు స్పీచ్లు ఇవ్వడం కూడా మనం గతంలో చూసాం. ప్రతి ఒక్కరికి ఈ ఏటీ పల్స్ ద్వారా నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే 57 కూడా కౌంట్ చేస్తే 77వ గణతంత్ర దినోత్సవం అవుతుంది. సో ఇది 77వ గణతంత్ర దినోత్సవం. అలాగే సార్వత్రిక సామరస్యతకు భారత్ ఎప్పటి నుంచో పాటుపడుతోంది. వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్ మనది కాబట్టి ఆ సార్వత్రిక సామరస్యతకు భారత్ ఎప్పటికీ పాటుపడుతూనే ఉంటుంది. దట్ ఈజ్ ఇండియా. భారత్ మాతాకి జై అని ఎందుకు నినదించామంటే ఈ ఒక్క అంశం మీదే. మనం ఎప్పుడు కూడా పోనీలే పర్వాలేదులే అనుకునే మనస్తత్వం, ప్రతిదీ కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించుకునే స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి, భారతరత్న వాజ్పేయి గారు చెప్పినట్టు దేవభూమి కర్మభూమిది. ఈ కర్మభూమిలో మనం కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతుంటాం కాబట్టి ఒకడికి కీడు చేస్తే మనకి ఏదో ఒక విధంగా కీడు తలబెడుతుందనే ఉద్దేశంతో మనం పోనీలే అంటాం. కానీ చుట్టూ ఉండే పొరుగు దేశాలు, శత్రు దేశాలు మాత్రం వాళ్ళకి ఆ పాప భీతి కానీ కర్మ కానీ తెలియదు. వాళ్ళు ఇప్పటికీ అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు, అది వేరే విషయం. సో శాంతితోనే మానవాళి భవితవ్యం భద్రంగా ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ నిబంధనల ద్వారా జాతీయ స్ఫూర్తికి, దేశ ఐక్యతకు బలమైన పునాది వేశారు. నిజంగా భారతం ఒక ఉపఖండం అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. వివిధ భాషలు, వివిధ జాతులు, వివిధ మతాలు, నిజంగా భారతదేశం మొత్తం మీద సుమారుగా 5,000 పైచిలుకు భాషలు ఉన్నాయి. 5,000 పైచిలుకు, ఐ రిపీట్ 5,000 పైచిలుకు. అందులో లిపి ఉన్నవి కేవలం ఒక 60-70 మాత్రమే లిపి ఉన్నాయి. మిగతా సుమారుగా 5,070 అనుకుంటే 5,000 భాషలకు లిపి లేదు. బట్ ఇప్పటికీ వివిధ భాషలు, వివిధ ప్రాంతాలు, వివిధ జాతీయతలు, అంటే వివిధ మతాలు, వీటన్నిటికి కూడా కలగలిపి ఉండడం ఒక్క దేశం, ఒక్క భారతదేశంలోనే, అఖండ భారతావలోనే ప్రపంచాన్ని చూడొచ్చు. సో దీన్ని ఉపఖండంగా కూడా, సబ్ కాంటినెంటల్గా కూడా అభివర్ణించడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సో దీని మీద ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి అద్భుతంగా ప్రసంగించారు. ఒక మహిళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ఘనత కూడా ప్రస్తుత భారత ప్రభుత్వానికి చెందుతుంది. అలాగే ఈవిడ మరొక సందేశం కూడా మరొక సందర్భంగా వివరించారు. ఏంటంటే ప్రలోభాలను వీడి వివేకాన్ని ఉపయోగించండి. అంటే ఏదైతే సర్ మీద ఆ స్పెషల్ సెన్సిటివ్ ఇంటెన్సివ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ప్రలోభాలకు గురి చేసి ఇండియా కూటమి కానీ, అలాగే తద్వారా కాంగ్రెస్ కూటమి కానీ ఎవరెవరైతే ప్రలోభాలకు గురి చేస్తున్నారో గురి కావద్దు. ఓటర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. అలాగే దేశ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే సందర్భంలో ప్రలోభాలను, పక్షపాతాన్ని వీడి వివేకాన్ని ఉపయోగించాలని చెప్పారు. దానివల్ల మనకి భవిష్యత్తులో ముప్పు పొంచి ఉన్న సందర్భాన్ని కూడా మరొకసారి ఆవిడ గుర్తు చేశారు. పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. సో ఏదైతే గణతంత్ర దినోత్సవ వేళ మనందరం ఏ విధంగా ఎలా ఉండాలి, ప్రతి పౌరుడు కూడా ఈరోజు కంపల్సరీగా పబ్లిక్ హాలిడే, నేషనల్ హాలిడే రిలాక్స్గా కూర్చోకుండా ఒక్కసారిగా బయటకు వచ్చి మీకు దగ్గరలో ఉండే జాతీయ పతాకం ఎక్కడైతే రెపరెపలాడుతుందో అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా సెల్యూట్ చేయాలని ఏటీ పల్స్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే
ఒకసారి గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా మన చాలా సందర్భాల్లో లైక్ మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సందర్భంలో మనం చాలాసార్లు చూసాం. ఆయన చెప్పిన తర్వాత నేను ఆయన ఎవరని తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆయనకి దాంట్లో ఒక దేశ జెండాకుండే పొగరు ఎలా ఉంటుందో ప్రతి భారత పౌరుడు కూడా ఆ జెండాకు చూడగానే ఒకసారి రక్తం మరగాలి, అది ఒక దేశ స్ఫూర్తిని రగిలించాలి, అది జాతీయ సమైక్యతకు దారితీసేలా ఉండాలనేది ఆయన యొక్క సారాంశం. అయితే అటువంటి భారత జాతీయ జెండా కూడా మన తెలుగువారు పింగళ వెంకయ్య గారే దాన్ని పెట్టడం, దాన్ని భారత ప్రభుత్వం ఆమోదించేప్పట్లో ఒక గర్వంగా కూడా చెప్పొచ్చు. బట్ ఆ జాతీయ జెండా మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. బట్ ఆ జాతీయ జెండా ఈ రెపరెపలాడుతూ ఎంతమంది ఉక్రెయిన్ పౌరుల్ని, అలాగే ఉక్రెయిన్లో ఉండే దుర్మార్గపు పాకిస్తాన్ పౌరులు కూడా కాపాడిందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు ఏ ఇంటి మీద అయితే భారతదేశ జెండా రెపరెపలాడుతుందో ఆ ఇంటిని ఎక్స్క్యూజ్ చేస్తామని చెప్పారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా మేము హిందుస్థానీ అని చెప్పుకొని భారత జెండాని పాకెట్లో పెట్టుకొని తిరిగిన సందర్భాలు మనం ఉక్రెయిన్లో